హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి ఈరోజు ఎపిసోడ్లో ఎవరికి భయపడేదేలా బిగ్ బాస్ టీమ్కి కానీ ఎవరికి కానీ భయపడేదేలా నా మనసులో ఉండే ఫీలింగ్స్ జెన్యూన్గా ఒక ఆడియన్స్గా నేను ఎట్లా బిగ్ బాస్ చూస్తా ఉన్నాను నాకు ఈరోజు జరిగిన దానికి ఏమనిపించింది అండ్ నేను దాన్ని ఎట్లా రిలేట్ చేసుకోగలుగుతా ఉన్నాను ఒక హౌస్లో ఉన్న కంటెస్టెంట్గా నేను దాన్ని ఎట్లా రిలేట్ చేసుకోగలుగుతా ఉన్నాను ఎంత అన్యాయము మామూలుగా జరిగే అన్యాయం కాదు ఇది చాలా దారుణమైన అన్యాయం జరిగింది శ్రీజాకి అని చెప్పేసి అనిపిస్తుంది ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే అట్లా అనిపిస్తుంది అనమాట ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మేబీ బిగ్ బాస్ టీం వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు దట్ శ్రీజ అనే ఒక పిల్ల ఈరోజు ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి బట్ స్టిల్ వాళ్ళు ఏదైనా వేరేవి కూడా చేసి ఉండొచ్చు సీక్రెట్ రూమ్లో పెట్టి ఉండొచ్చు లేకపోతే ఒక ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చు లేకపోతే స్టేజ్ వరకు పిలుచుకొచ్చి హౌస్లో రియాక్షన్స్ చూసి మళ్ళీ రిటర్న్ పంపించేసి ఉండొచ్చు లేకపోతే ఒక 2-3 hours సీజన్ 5లో షన్నుని ఎలిమినేట్ చేసినట్టు ఒక 4-5 hours అట్లా షన్నుని అట్లా బయట తీసుకుపోయి మళ్ళీ లోపల పంపించినట్టు అట్లా 4-5 hours బయట పెట్టి హౌస్లో ఎట్లా జరుగుతుందో చూసి మళ్ళీ హౌస్లోకి పంపించి ఉండొచ్చు దెర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు డూ ఈరోజు నాగమావ మాట్లాడిన మాటలు అవంతా చూసి నాకైతే రగిలిపోతా ఉన్నింది ఒళ్ళు మండిపోతా ఉన్నింది బిగ్ బాస్ టీం పైన కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచింది దానికంటే ఎక్కువ దారుణంగా వెన్నుపోటు పొడిచినారు బిగ్ బాస్ టీమ్ శ్రీజాని అని చెప్పేసి నాకు అనిపించింది దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి ఒక్క పాయింట్ అండ్ భరణి ఫ్లోరాని చూస్తే వర్స్ట్ అనిపించింది నీతి లేదు ఏమీ లేదనేసి అనిపించింది ఏదైనా సరే ఒక మనిషికి ఆనెస్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రవ్వ కూడా ఆనెస్టీ లేకుండా ఉన్నారు వాళ్ళు అస్సలు లేరు సో ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడదాము అండ్ భరణి తనుజ ఫేక్ రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం తనుజ గురించి మాట్లాడదాం కళ్యాణ్ నిజంగానే కెప్టెన్సీలో చీట్ చేశాడా ఒకవేళ చీట్ చేసి ఉంటే బిగ్ బాస్ టీం అలా రియాక్ట్ అవ్వడం కరెక్టా అనే దాని గురించి మాట్లాడదాం ఇంకా చాలా విషయాలు బిగ్ బాస్ టీం వాళ్ళు చూపిలేదు చెప్పలేదు సో బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్కి హైప్ ఇచ్చుకోవడం వాళ్ళకి వద్దనుకున్న కంటెస్టెంట్ని తగ్గించేయడం అని చెప్పేసి అనిపిస్తోంది బిగ్ బాస్ హౌస్ టార్గెటే కాదు కళ్యాణ్ బిగ్ బాస్ కూడా కళ్యాణ్ టార్గెట్ ఏమో ఈరోజు చెప్పేసి అనేసి అనిపించింది సో దాని గురించి కూడా మాట్లాడదాం సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమిరా అంటే భరణి వచ్చి తనుజతో చెప్తా ఉన్నాడు గేమ్ లాగా ఆడినా నువ్వు ఎవరిని నమ్మకు నీకు నిజం తెలియాలని చెప్తున్నా గేమ్లో వచ్చే లోపల నీ స్ట్రాటజీ యూజ్ చేయి నీకు హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోకు అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇక్కడ భరణి ఇండైరెక్ట్గా తనుజకి ఏం చెప్తున్నాడంటే ఎవరిని నమ్మద్దు అంటే ఫస్ట్ నన్నే నమ్మద్దు అని చెప్తారని అనేసి అనిపించింది లార్డ్ బెయిలిష్ అనేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది వాడు చెప్తాడు నన్ను నమ్మద్దు అని దాని తర్వాత ఒకరు చేసి నేను చెప్పాను కదా నన్ను నమ్మద్దు అనేసి అంటాడు వాడు నన్ను నమ్మద్దు నన్ను మాత్రం నమ్మద్దండి అయ్యా అనేసి అంటే ఎవరైనా ఏమనుకుంటారు మరి అంత సీరియస్గా చేస్తారనేసి అనుకోరు కదా అట్లా చేసేసి అట్లా చేస్తారన్నమాట లార్డ్ బెయిలిష్ నిజంగానే నాకు బర్నీని చూస్తుంటే లార్డ్ బెయిలిష్ని చూసినట్టే అనిపిస్తుంది నమ్మద్దు అని చెప్పేసి అన్నాడు దాని తర్వాత నిన్ను హెల్ప్ చేసిన వాళ్ళు మాత్రం మర్చిపోవద్దు అనేసి అన్నాడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోవద్దు అనేసి అన్నది ఎవరినంటే దివ్యాని ఎందుకంటే నిన్న కెప్టెన్సీ టాస్క్లో దివ్య లైట్ ఆఫ్ చేస్తుంది కదా సో అందుకనేసి నిన్ను హెల్ప్ చేసిన వాళ్ళు మాత్రం నువ్వు అట్లా చేయొద్దు అని చెప్పేసి దివ్యాకి సపోర్టివ్గా మాట్లాడాడు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి దివ్య పాయింట్ మాట్లాడదాం మళ్ళీ ఇంకొక చోటు కూడా వస్తుంది ఈ పాయింట్ ఓకే తర్వాత ఇది అయిపోయిందా లోపల కూర్చొని కూతురికి ఫుల్ ఇవ్వాల్సిన మోటివేషన్ అంతా ఇచ్చేస్తున్నాడు మళ్ళీ బయటకు వస్తాడు ఇమాన్యుయల్తో కూర్చొని మనము ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినాక చిన్నపిల్లలు అంటే తంతారు జనాలు అంత అలగడాలు అవంతా బాలేవు అదేదో నువ్వు తనుజ చెప్పచ్చు కదా నువ్వు తనుజ నిన్ను అర్థం చేసుకోలేదంటే వచ్చి డెమాన్ పవన్కి చెప్తావు తనుజ ఫీల్ అయిందంటే వచ్చి రితు వాళ్ళకి చెప్తావు తనుజ అలగడం నచ్చకపోతే ఇమాన్యుయల్ వాళ్ళతో చెప్తావు అది ఏదో తనుజకు చెప్పచ్చు కదా లేకపోతే నీకు ఒకటి ఆ పిల్లంటే ఇష్టం ఉండాలా లేకపోతే ఇష్టం లేకుండా ఉండాలా నువ్వు ఇక్కడ ఇష్టం అని చెప్పి అక్కడ పోయి బాండింగ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం నానా నువ్వు నా కూతురులాగా బూతులు వస్తాయి ఇంకా అంత మాటలు మాట్లాడేసి ఇక్కడ వచ్చి మళ్ళీ తనుజ గురించి ఎందుకు బిచ్చింగ్ చేసేది అక్కడ తనుజ కూడా అంతే నాన్నొక్కడే నాకున్నాడు అంటుంది మళ్ళీ వెనకాల వచ్చి నాన్న గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంటుంది వాళ్ళిద్దరిది ఫేక్ రిలేషన్షిప్ ఇంకా తనుజ మొన్న ఎలివేషన్ ఎపిసోడ్ ఇక్కడ వేయలేదు కూడా కాబట్టి ఎందుకు వేయలేదో నాకు అర్థం కాలేదు దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎలివేషన్ ఎపిసోడ్ సూపర్గా అనిపించింది ఆ ఎపిసోడ్ చూసి ఇంకా తనుజ వచ్చి కళ్యాణి బాగా నమ్మేస్తుందని ఒక పాయింట్తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే తనుజని తీసుకొచ్చి ఆడ నిలబెట్టినారు అదే గోల్డెన్ స్టార్ ఇచ్చేసిన తర్వాత ఇమ్ముతో కాదు నేనే పెట్టుకుంటా అనేసి అన్నారు కళ్యాణ్ గోల్డెన్ స్టార్ ఇస్తే తనుజతో పెట్టించుకున్నాడు దాని తర్వాత ఎందుకు తనుజ నువ్వు ఇమ్ముతో పెట్టించుకోకూడదు అనేసి అనుకుంటున్నావు అనేసి అంటే లేదు సార్ నన్ను చాలా బాధ పెట్టాడు చాలా మాట్లాడినాడు ఇండైరెక్ట్గా నన్ను బాధ వేసింది అనేసి అన్నాడు ఇమ్ము కూడా చెప్పినాడు సార్ నాకు కూడా బాధ వేసింది సార్ తను ఎంత సపోర్టివ్గా ఉంటాను అనేసి నాకు తెలుసు నేను తనుజకి కానీ నాన్న ఒకటే ఉన్నాడు అని చెప్పి నాకు చాలా బాధ వేసింది అనేసి అన్నాడు దాని తర్వాత
ఇదేంటి నేను మిస్ చేశానా? కరెక్ట్, ఈ పాయింట్ మిస్ చేశా, ఒక పాయింట్. తర్వాత భరణి ఇమాన్యుయల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి అంటాడు, ఇంకా చెప్పను అమ్మాయికి, అయిపోయింది, చెప్పాల్సిందంతా ఆల్రెడీ చెప్పేసి ఇంకా చెప్పను అనేసి అంటే, అప్పుడు ఇమాన్యుయల్ కూడా నాకు చాలా బాధ వేసిందన్న, ఎంత చూసాను నేను అసలు నిన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ చివర నా పక్కనే ఉన్నా కూడా నేను తన దాంట్లో వాటర్ పోయలేదు, మళ్ళీ ఎక్కడ ఫీల్ అయిపోతుందని చెప్పేసి నేను చాలా ఆలోచించి తన గురించి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నాను, తన గురించి ఆలోచించి తన దాంట్లో నుంచి వాటర్ తీయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. చెప్పిన తర్వాత ఇంకొక పాయింట్ ఏమని చెప్పానంటే, భరణి దివ్య ఎంత సపోర్ట్ చేసిందండి కెప్టెన్సీ టాస్క్లో, అట్లాంటిది దివ్య లైట్ ఆఫ్ చేసింది, చాలా తప్పు చేసింది, జనాలు అందరిలో నెగిటివ్గా పోతుందంట. సరే దివ్య సపోర్ట్ చేసింది కాబట్టి దివ్య లైట్ తీయకూడదు అనేసి అనుకుందాం. మిగిలిన ఇద్దరు ఎవరున్నారు? ఇమాన్యుయల్, దివ్య, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు తనుజకి. సో ఇమాన్యుయల్ది ఆఫ్ చేస్తుంటే దానికి కూడా మాట్లాడుంటారు, తనుజ నాది ఆఫ్ చేస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అని చెప్పేసి ఇమాన్యుయల్ దానికి కూడా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను నిన్న తనుజకి కెప్టెన్సీ విషయంలో తను ఆ వాటర్ పూల్ టాస్క్ విషయంలో నేను అంతా హెల్ప్ చేశాను, మళ్ళీ నా లైట్ తీసేస్తుందని ఇమాన్యుయల్ మాట్లాడుంటాడు. కళ్యాణ్ని తీలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు టుగెదర్గా ఫస్ట్ నుంచి ఆడుతూ ఉన్నారు, ఆ వారం అంతా వాళ్ళిద్దరు కలిసి ఆడినారు, వాళ్ళిద్దరు వల్లే ఆ సెకండ్ పొజిషన్ వరకు వచ్చింది, లేకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇద్దరిది ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంది. సో కళ్యాణ్ని తీయలేదు బికాస్ వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, అండ్ కళ్యాణ్ చాలా జెన్యూన్గా ఉంటాడు తనుజతో కూడా తెలుసు కాబట్టి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేయలేదు. ఒకవేళ కళ్యాణ్ లైట్ గానే ఆఫ్ చేసి ఉంటే జనాలందరిలో ఏమనిపించేది, ఎంత హెల్ప్ చేశాడు కళ్యాణ్, ఎంత తీసుకొచ్చాడు ఇంత దూరము, కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసింది, కళ్యాణ్ పిచ్చోడ్ లాగా అక్కడ నిజంగానే కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసి ఉంటే కళ్యాణ్ ఫుల్ పాజిటివ్ అయిపోయింది. జనాలందరూ పాపం చూడు కళ్యాణ్ తనుజ విషయంలో ఎంత జెన్యూన్గా ఉంటాడు, తనుజ చూడు ఎంత కన్నింగ్గా బిహేవ్ చేసిందని చెప్పేసి ఆ విషయం అనుకుంటారు. అండ్ ఎందుకు అంత సొంత ఫ్రెండ్ అయిన కళ్యాణ్ తీసేస్తుంది, తీయలేదు. ఇంకా థర్డ్ ఆప్షన్ ఎవరు? దివ్యానే. దివ్య 1 వీక్గానే పరిచయం, లాస్ట్ వీక్ అయినా తన దివ్యతో ఆ నెమెసిస్ ఫీలింగ్ ఉంది, మా నాన్న నా దగ్గర నుంచి దూరం చేసిందనే ఫీలింగ్ ఉంది. సో ఎంత మంచిగా మాట్లాడినా కూడా లోపల డీప్ ఇన్సైడ్ దివ్యకి తనుజకి ఇద్దరికి పడట్లేదు. సో దివ్యానే తీస్తుంది ఆబ్వియస్లీ. దివ్యాని తీసిన దానికి దివ్య కంటే ఎక్కువ భరణి ఇమాన్యుయల్ ఫీల్ అయిపోతున్నారు. తనకి ఎంత చెప్పినా కూడా తన నా మాట వినలేదు, నేను హెల్ప్ చేస్తుంది అనుకున్నా అంటే ఎవరు హెల్ప్ చేయలేదు? కళ్యాణ్ కూడా మొత్తం వారం అంతా హెల్ప్ చేశాడు, ఇంతకుముందు కూడా హెల్ప్ చేశాడు, ఇమాన్యుయల్ హెల్ప్ చేశాడు. సో ఉండే ముగ్గురులో దివ్యాన్ని కాకుండా ఇంకెవరిని తీస్తుంది తనుజ? ఈ పాయింటే స్టార్టింగ్లో గుర్తుపెట్టుకోమని చెప్పింది. తనకు హెల్ప్ చేశారు కాబట్టి హెల్ప్ చేసిన వాళ్ళని తీసేస్తే బయట నెగిటివ్గా పోతుందంటే కళ్యాణ్ని తీసుంటే ఇంకా నెగిటివ్గా పోయేది, ఇమాన్యుయల్ని తీసుంటే ఇంకా నెగిటివ్గా పోయేది. దివ్యాన్ని తీసింది కాబట్టి అంత నెగిటివ్గా పోలేదు ఆ పాయింట్. అది ఎక్కడ ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినాడు భరణి? అండ్ భరణి వీళ్ళందరూ పక్కన పెట్టేస్తే భరణి కానీ, తనుజ కానీ, దివ్య కానీ, ఇమాన్యుయల్ కానీ వీళ్ళు ఆడితే గేమ్, పక్కన వాళ్ళు అదే చేస్తే క్రైమ్ అనేసి అనుకుంటారు. వీళ్ళు స్ట్రాటజీస్ యూజ్ చేసి వీళ్ళు పక్కన వాళ్ళు తీస్తే అది గేమ్ అమ్మా, గేమ్ నాన్న, తనుజ ఇది గేమ్ అమ్మా అనేసి మాట్లాడతాడు. అదే తనుజ వచ్చి ఒక గేమ్లో తనకు నచ్చిన పర్సన్ని తీసేస్తే వాళ్ళు గేమ్ లాగా అనిపించదు. తనుజ నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా ఆడట్లేదని. అంటే నీకు నచ్చిన వాళ్ళని పెడితే సరిగ్గా ఆడినట్టు, నచ్చిన వాళ్ళని పెడితే సరిగ్గా ఆడినట్ట, ఏంది గోష్ట. దాని తర్వాత తనుజని ఇంకా గోల్డెన్ స్టార్ అప్పుడు కన్ఫెషన్ రూమ్ పిలుచుకొచ్చి ఇది ఒక చూపించినారు. నిజంగా ఆ పాయింట్లో ఏది నిజము ఏది అబద్ధము అని చెప్పేసి నేను చెప్పలేను. ఎందుకంటే పవన్ నిజంగానే కళ్యాణ్కి ఇట్లా భరణిని చూపించాడా అనేది నాకు తెలీదు. ఒకవేళ రితు ఉంటే మేబీ నేను ఆలోచించుంటానేమో, మేబీ నిజంగానే పవన్ చూపించాడు అని చెప్పేసి. కానీ అక్కడ నిజంగానే డెమాన్ పవన్ కళ్యాణ్కి కాల్తో సైగలు చేసి భరణిని చూపించాడా అని చెప్పేది ఐఎమ్ వెరీ స్కెప్టికల్ అబౌట్ ఇట్. ఎందుకంటే అనుకోవడం ఎందుకు, అజంప్షన్స్ ఎందుకు, అడిగేస్తే అయిపోతుంది కదా. ఇప్పటి వరకు ప్రతి సీజన్లో ఈ కెప్టెన్సీ టాస్క్ లాస్ట్ టైం కూడా రితు బర్నీని బ్యానిష్ చేసి కెప్టెన్సీ డెమాన్ పవన్కి ఇచ్చిందనేసి ఆ వీడియో చూపించి నువ్వు తప్పు చేసావని చెప్పి కెప్టెన్సీ టాస్క్ని రద్దు చేస్తున్నారు. ఇదే కాకుండా చాలాసార్లు కెప్టెన్సీ టాస్క్లో ఏదైనా గోల్మాల్ జరిగితే కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి మళ్ళీ రీకెప్టెన్సీ టాస్క్ పెట్టినారు, లేకపోతే కెప్టెనే లేకుండా చేస్తున్నారు ఆ వారానికి. బట్ ఈ వారము కళ్యాణ్ ఇట్లా చేశాడు అని చెప్పేసి హౌస్ అందరి ముందు చూపించి కళ్యాణ్ అడిగితే తెలిసిపోతుంది. అది వదిలేసి సపరేట్గా తనుజని పిలిచి తనుజకు మాత్రమే స్పెషల్ వీడియో ఎందుకు వేసి చూపించాలి? అది కూడా అడగద్దు అనేసి ఎందుకు చెప్పాలి? వెళ్ళి అడుగు అంటే అయిపోతుంది కదా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్క్రిపెన్సీ క్రియేట్ చేయాలన్నా అది ఎందుకు అట్లా క్రియేట్ చేశారని చెప్పేసి నాకు అర్థం కాలే. అజంప్షన్స్ ఎందుకు, అడిగితే అయిపోతుంది కదా. ఇదే ఇమాన్యుయల్ కూడా ఫ్లోరాకి సంజనాకి ఫ్లోరా ఇట్లా చేయి మడిస్తే కూడా మడచకూడదు చేయి పెట్టాలి అనేసి అంటాడు సాక్స్ టాస్క్లో, ఎలిమినేట్ చేయకుండా ఫ్లోరా సంజన వాళ్ళ టీంని. ఆ వీడియో వేసి చూపించుండొచ్చు కదా.
ఇన్నిసార్లు ఫ్లోరా నువ్వు ఇది చేసావమ్మా, సుమన్ శెట్టి కాలు తగలలేదు, నువ్వు సంచాలకుగా కరెక్ట్గా చేయలేదు, నా వీడియో వేసి అందరి ముందు చూపించి ఫ్లోరా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. తర్వాత ఈ భరణి కింద పడ్డాడా, డెమోన్ పవన్ కింద పడ్డాడా అనే దాని మీద దాన్ని కూడా వీడియో వేసి ఎవరు ముందు పడ్డారనేసి దాన్ని కూడా చూపిస్తారు. కళ్యాణ్ ముందు బయటకు వచ్చాడా, శ్రీజ ముందు బయటకు వచ్చిందా, ఆ విషయంలో కూడా మీరు తప్పుగా డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి ఆ వీడియో కూడా వేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. ప్రతి ఒక్కటి వీడియో వేసి నువ్వు ఇది చేసావా నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వినేటప్పుడు కళ్యాణ్కి నిజంగానే పవన్ కాళ్ళతో సైగలు చూపించాడా భరణిని అనే పాయింట్ ఎందుకు చూపించలేదు? ఒకవేళ నిజంగానే చూపించి వాళ్ళు ఫేక్గానే ఆడారనుకో, అప్పుడు కళ్యాణ్ అసలు కెప్టెన్ అవ్వకూడదు కదా. కళ్యాణ్ కెప్టెన్ అవ్వకూడదు అన్నప్పుడు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టాలి కదా. సో అందరికి ఒక రూల్, కళ్యాణ్కి మాత్రం ఒక రూల్ ఎందుకు పెడతా ఉన్నారని చెప్పేసి నాకు అర్థం కాలేదు. అది కూడా అన్ఫేర్ అనిపించింది. నిజంగానే ఈ కళ్యాణ్ శ్రీజ వీళ్ళిద్దరు హౌస్ టార్గెటే కాదు, బిగ్ బాస్ కూడా టార్గెట్ అనేసి అనిపిస్తుంది. ఈ రోజు కళ్యాణ్ బిగ్ బాస్కి టార్గెట్, రేపు శ్రీజ టార్గెట్. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరిని ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? జనాలలో సింపతి క్రియేట్ చేయడానికి చేస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళని నెగిటివ్గా చూపించాలని చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. కళ్యాణ్ నిజంగానే తప్పే చేసినాడు అనుకో, తప్పు చేసినాడా లేదా ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్, బికాస్ అక్కడ ఏం జరిగిందనేసి నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు పర్సనల్గా ఆ మనిషి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. సీజన్ 4లో లాస్ట్లో వీళ్ళకి గ్లాసెస్ పెట్టారు. అప్పుడు కరోనా ఉన్నది కాబట్టి ఫ్యామిలీ వీక్, ఫినాలే వీక్ అప్పుడు పాత కంటెస్టెంట్స్ని లోపలికి ఎంట్రీ చేయలేదు. గ్లాస్ పెట్టినప్పుడు మెహబూబ్ వచ్చి సోహెల్కి ఇట్లా చూపిస్తాడు. చూపించినప్పుడు మనమందరం ఏమనుకున్నాము, జనాలందరము ఇట్లా మెహబూబ్ వచ్చి నువ్వు థర్డ్ పొజిషన్ అని చెప్పేసి సోహెల్కి చెప్పినాడు, అందుకే సోహెల్ డబ్బులు తీసుకొని ఎస్కేప్ అయిపోయినాడు హౌస్లోంచి అని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ ఇది నేను డైరెక్ట్గా మెహబూబ్ని అడిగితే మెహబూబ్ ఏమని చెప్పాడు తెలుసా? అరే అక్కడ నేను చెప్పింది ర్యాంకుల గురించే కాదురా, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగినారా అని అడిగినారు. పెరిగారు, నీకు 300K ఉన్నారని చెప్పేసి నేను అది చెప్పాను రా అక్కడ, అంతే. అక్కడ వినిపించలేదు ఆ సౌండ్లో కాబట్టి 300K పెరిగారని చెప్పాను. అది థర్డ్ పొజిషన్ అనేసి అనుకున్నారు జనాలందరూ. నేను ఏదో సైగ చేశాను కాబట్టి సోహెల్ డబ్బులు తీసుకొని వచ్చేసాను అనేసి అనుకున్నారు అని చెప్పేసి అన్నాడు మెహబూబ్. అరే నిజం చెప్పరా అంటే, అరే ప్రామిస్రా నేను ఎందుకురా చెప్తాను, అసలు నేను ఏ ర్యాంక్ గురించి చెప్పలేదు, ప్రామిస్ అని చెప్పేసి మెహబూబ్ ప్రామిస్ చేస్తున్నాడు. నేను మెహబూబ్ ఫ్రెండ్గా నేను అడిగాను కాబట్టి నాకు ఇది తెలుసు. నేను ఇప్పుడు ఒక రివ్యూవర్గా మీకు ఆ మ్యాటర్ చెప్తాను. ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. సేమ్ సీజన్ 5లో షన్ను కోసం దీప్తి సునైనా వెళ్ళింది కదా, అక్కడ డోర్ స్క్రీన్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది వీకెండ్ ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో. ఆ రోజు ఇట్లా మైక్ దగ్గర ఇట్లా 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 అంటుంది దీప్తి సునైనా. అంటే జనాలందరూ ఏమనుకున్నారు, షన్ను నువ్వు విన్ అవ్వట్లేదు, నువ్వు సెకండ్ పొజిషన్లో ఉన్నావు, సన్నీయే విన్ అవుతాడని చెప్పేసి ఇండైరెక్ట్గా దీప్తి సునైనా షన్నుకు కూడా హింట్ ఇచ్చింది అనే పాయింట్లో మనం అనుకున్నాం. దీప్తి నాకు ఫ్రెండ్ కాబట్టి నేను దీప్తిని పర్సనల్గా వచ్చి అవసరం ఎందుకే నువ్వు అలా చూపించావు, నువ్వు సెకండ్ పొజిషన్ అని చెప్పేసి చూపించావు అంటే ఎక్కడా అనేసి అడిగింది. ఆ వీడియో ఓపెన్ చేసి చూపించా. ఇట్లా ఎందుకు చూపించావు అంటే, వస్తే ప్రామిస్ నేను అసలు అట్లాంటి చీప్ పనులే చేయను, నేను ఎందుకు చెప్తా అట్లా, ప్లస్ అప్పటికే కొంచెం చనిపోయిన కోపం ఉన్నింది, అంతా ఉన్నింది, నేను ఎందుకు చూపిస్తాను, ప్రామిస్గా నేను అట్లా అంత అన్ఫేర్గా చేయలేదు, నేను అసలు చెప్పనే లేదు, ఆ మైక్ జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తా ఉన్నాను అంతేగాని నాకు ఇంకా ఐ మీన్ వాట్ ఎవర్ ఆ యాంగ్జైటీ ఫీలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లా నేను అట్లా ట్యాప్ చేశానేమో కానీ నేను నిజంగా చూపించలేదు ప్రామిస్ అని చెప్పేసి నాతో చెప్పింది దీప్తి. సో మనం అజ్యూమ్ చేసుకునేది ఇదంతా, అడిగితే అయిపోతుంది కదా, అజంప్షన్స్ చేసుకునేది ఎందుకు? ఈ పాయింట్ నేను ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే అనుకుంటా ఉన్నా, వాడు కావాలని నా మీద కోపంతో చేసుంటాడేమో అనేసి నేను ఊహించి చేసుకొని నేను ఫీల్ అయిపోయి నేను బాధపడేది ఎందుకు? వాడు నిజంగా కోపంగా చేసినాడు, వాడికి అడిగితే అయిపోతుంది కదా. వాడు నిజంగా కోపం చేసినాడంటే అరే సారీ ఇలా తెలియకుండా అయిపోయింది, లేదు కోపం లేకుండా చేసినాడంటే నేను అజ్యూమ్ చేసుకోకుండా నార్మల్ అయిపోయేది. సో సార్ట్ థింగ్స్ అవుట్ అనే పాయింట్లో ఉంటుంది. సో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ సార్ట్ చేసుకుంటూ ఉండేది. కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో ఫేక్గా చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు అనే పాయింట్ని నిజంగానే కెప్టెన్ చీటింగ్ చేసి అయ్యి ఉంటే ఆ కెప్టెన్సీ రద్దు చేసి మళ్ళీ ఇంకో కెప్టెన్సీ టాస్క్ పెట్టాలా, లేదు చేయలేదు అనేసి అంటే అడిగితే తెలుస్తుంది నిజంగానే అవును సార్ తెలియకుండా జరిగిందో. లేకపోతే పవన్ చెప్తారు కదా, ఇక్కడ పవన్ కూడా అన్యాయం అయిపోయినట్టే కదా, పవన్ ఏదో కావాలని షూతో ఆడుకుంటా ఉన్నాడేమో మనకు తెలియదు కదా, ఆ షూతో ఆడుకుంటా ఉంటే ఏమన్నా కళ్యాణ్ అట్లా చూసాడేమో. ఇంకా చూస్తే ఆ షూ వచ్చి యాక్చువల్లీ ఇట్లా భరణి సైడ్ చూపించట్లేదు పవన్, ఇట్లా అనుకుంటుంటే ఇమ్మాన్యుయల్ సైడ్ పోతుంది ఆ షూ. సో ఇమ్మాన్యుయల్ తీసాడనేసి అనుకో ఉండొచ్చు కదా కళ్యాణ్.
కళ్యాణ్ ఏదో గుడిలో మెల్లమేలో లేకపోతే అనాలిసిస్ చేసినాడు, ఏదో ఒకటి చేసి కెప్టెన్ అయినాడు. దానికి మనం ఎందుకు అందుకు చేసినాడు, ఇందుకు చేసినాడు, చీటింగ్ చేసినాడు అనుకునేది? అడిగితే అయిపోతుంది కదా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ టు బిగ్ బాస్ టీమ్. ఎందుకు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం, ఒకరికి చేస్తే న్యాయం, ఇంకొకరికి చేస్తే అన్యాయం అనే పాయింట్లో ఉన్నాను అనమాట నేను. ఇదే భరణికి జరుగుంటే బిగ్ బాస్ వాళ్ళు వేసి చూపించుంటారు. ఎందుకు కామనర్ అని చెప్పేసి కళ్యాణ్కి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను నాయనమ్మా, నేనున్నాను కళ్యాణ్కి, కామనర్స్కి నేనున్నా, పవన్కి నేనున్నా, శ్రీజకి నేనున్నా. కానీ నేను ఇక్కడే ఉన్నా. వాళ్ళ హౌస్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మధ్యాహ్నం కూడా అన్నా ధర్నా చేస్తా, కర్నా చేస్తా అని. నాకు అంత సీన్ ఉంది అనుకుంటున్నారా? ఫస్ట్ ధర్నా చేయాలనుకుంటే నేను నా ఎలిమినేషన్కి ధర్నా చేసుంటా. ఓకే, ఇంకేం చేస్తాం? మీకేమనిపిస్తుంది గైస్? మీరు ఖచ్చితంగా ఇది కామెంట్ చేయండి. అందరు కామెంట్స్ నేను చదువుతా. నిజంగానే కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు అనేసి మీకు అనిపించిందా? అనిపించుంటే దాన్ని బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా అడ్రస్ చేస్తుంటే బాగుండేది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికైనా ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకే, తర్వాత ఇంకొక విషయం, తనుజని జస్ట్ అడుగుతా ఉన్నారనమాట. బెడ్ టాస్క్లో ఆల్రెడీ చెప్తానే ఉన్నారు కదా, వాళ్ళు నలుగురు మగపిల్లకాయలు కలిసి ఆడినప్పుడు మీరందరూ కూడా కలిసి ఆడుండొచ్చు కదా అనేసి చెప్తాను. నాగమావ కలిసి ఆడేది ఏంది? సోలో టాస్క్ కదా అది. సోలోగా ఒక్కొక్కరు కదా బెడ్ మీద నుంచి దిగాల. సోలో టాస్క్ని కలిసి ఆడుండొచ్చు కదా అని, డ్యూయల్ టాస్క్ని కలిసి ఉండొచ్చు కదా అని, ట్రియో టాస్క్ని కలిసి ఉండొచ్చు కదా అని, అందరు కలిసి 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 ఆడితే కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అంటే మేము ఎప్పుడు చూడాలి ఇండివిజువల్ గేమ్స్? కలిసి ఆడితే అందరూ ఇండివిజువల్గా ఆడొచ్చు కదా అని చెప్పి ఉండొచ్చు కదా. ఏందో. దాని తర్వాత భరణి గారితో దివ్య ఉండే దానివల్ల ఫీల్ అవుతున్నామా అంటే, సార్ స్టార్టింగ్లో అనుకున్నాను సార్, కానీ నేను తర్వాత అనుకోలేదంటే వెంటనే భరణి వచ్చి నీకోసం కూడా స్టాండ్ తీసుకున్నాను కదా అది కూడా చెప్పు అనేసి అన్నాడు. నువ్వు బ్యాక్ బిచింగ్ చేసి చూపించాలా? నాకు అదే అనిపించింది. కళ్యాణ్ని వచ్చి చూపించి కళ్యాణ్కి తనుజకి ఇట్లా విడదీసేదానికన్నా నిజంగా భరణి తనుజ గురించి వెనకాల ఏం మాట్లాడుతున్నాడు అది చూపిస్తే కూడా చాలు కదా అనేసి అనుకున్నా. దాని తర్వాత భరణి వచ్చి ఈ పిల్లతో గోల్డ్ స్టార్ పెట్టించుకున్నాడు. ఏ పిల్లతో? దివ్యతో గోల్డ్ స్టార్ పెట్టించుకుంటే దానికి అన్నీ తనుజ అన్నిటికీ ఫీల్ అవుతుందని తెలిసి, సెన్సిటివ్ అని తెలిసి కూడా మళ్ళీ నువ్వు దివ్య పేరు చెప్పావా అని చెప్పేసి అంటే అప్పటికే తనుజ మూతి మాడిపోయింది. ఈ బిహేవియర్ మాత్రం తనుజ మార్చుకోవాలబ్బా. నాకు తెలిసి నాకు ఫ్యామిలీ వీక్ వరకు తనుజ ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ ఆఫ్ సీరియల్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. సో ఫ్యామిలీ వీక్ వరకు తనుజ ఉంటే తనుజ వాళ్ళ పేరెంట్స్ పై చెప్పాలా, ఆ సల్కింగ్ క్వీన్ లాగా ఉండొద్దని. సల్కింగ్ అంటే అన్నిటికీ అలగడాలు, ఆ సోది బా స్వామి, ప్రతి దానికి అలగడం, టాస్క్లో సపోర్ట్ చేయకపోతే అలగడం, స్టాండ్ తీసుకోకపోతే అలగడం. నిన్న కూడా నేను కెప్టెన్సీ టాస్క్లో నిజంగానే బ్యాడ్జ్ తనుజతో పెట్టించుకోలేదు, దివ్యతో పెట్టించుకునింది అని చెప్పేసి ఫీల్ అయిందేమో తనుజ అనేసి అనుకున్నా. బట్ యాక్చువల్లీ తనుజ ఫీల్ అయింది తనకి కెప్టెన్సీ ఇవ్వకుండా కళ్యాణ్కి ఇచ్చారనేసి. అదే కళ్యాణ్ వచ్చి తనుజ కెప్టెన్సీ ఇచ్చుంటే సూపర్ రా నువ్వు అని చెప్పేసి నా ఫ్రెండ్కే కదా వచ్చిందనేసి హ్యాపీగా ఫీల్ అంటాడు. కానీ తనుజ నాకు రాలేదే అని చెప్పేసి ఫీల్ అయిపోయింది. 5th వీక్ నా ఫేవరెట్, నేను కెప్టెన్ అవ్వలేదు అని చెప్పేసి. దాని తర్వాత భరణిని బెడ్ టాస్క్, నాకు భరణి ఎంత అవినీతిగా అనిపించిందంటే నీతే లేదనిపించింది నిజంగా. కొంచెం కూడా ఆనెస్టీ లేదు, కొంచెం కూడా ఇంకా దాన్ని ఏమన్నాలో కూడా తెలియదు. నీతి అంటే ఆనెస్టీ కదా, కొంచెం కూడా ఆనెస్టీ లేదు అనేసి అనిపించింది. ఏమని చెప్పాడు? సార్ బెడ్ టాస్క్లో నేను 2 తప్పులు చేశాను అనేసి అన్నాడు. ఏం తప్పులు అనేసి అంటే, సార్ ఫస్ట్ నేను కింద పడ్డాను, బట్ నేను ఇంకా వాళ్ళు సంచాలకు వచ్చి నా డెసిషన్ ఫైనల్ అనేసి అంటుంటే నేను కింద పడింది కూడా సరే ఇంక వదిలేసి, ఒకవేళ పవన్ ఉంటే మిగిలిన వాళ్ళందరినీ కిందతో వస్తాడు, తనుజాని వాళ్ళందరినీ కిందతో వస్తాడు అనే పాయింట్లో నేను ఇంకా వాళ్ళ డెసిషన్కి యాక్సెప్ట్ చేశాను సార్, నేను చెప్పలేదు నేనే కింద పడినట్టు అనేసి అన్నాడు. ఇంకొకటి, శ్రీజ వచ్చి చాలా తెలివిగా ఆడుతుంది సార్, సో శ్రీజ వచ్చి చాలా బలం ఉపయోగించి తనుజాని కింద తోసేస్తుందేమో అని చెప్పేసి నేను శ్రీజాని కిందకి తోసేసాను మాటలు ఉండేటప్పుడు. ఆ 2 నేను చేసిన తప్పు సార్ అనేసి అన్నాడు. నువ్వు చేసి చెప్తా కొట్టి సారీ చెప్తే నొప్పిపోతుందా? సారీ చెప్పినాడు, ఆ 2 చేసేసి సారీ చెప్పినాడు. నాకు నిజంగా నా డైలాగే గుర్తొచ్చింది. చెప్తా కొట్టి సారీ చెప్తే నొప్పిపోతుందా? నువ్వు ఒకరిని చెప్తా కొట్టేసి అందరి ముందర సారీ నేను అందరి ముందు చెప్తా కొట్టానని చెప్పేసి 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి పోయి సారీ చెప్తే అవుతుందా? నాకు ఎంత కోపం వచ్చిందంటే భరణి మీద, చాలా చాలా చాలా. అసలు నేను నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ ఏ సీజన్లో నాకు కంటెస్టెంట్స్ని చూసినప్పుడు ఇంత రగిలిపోలే. లాస్ట్ సీజన్లో రగిలిపోయిందిలే, సోనియా కొన్ని మాటలకి రగిలిపోయింది. బట్ ఈ సీజన్లో చాలామందిని చూస్తే రగిలిపోతుంది, చాలామందిని. ఎంత అసహ్యం వచ్చేసిందంటే భరణి మీద, నిజంగా చెప్తున్నా. ఏంది అది అసలు? అంటే నువ్వు తనుజాని కాపాడేదానికి, నీ గేమ్ నువ్వు కాపాడుకునేదానికి అవినీతిగా ఆడతావా?
ఎంత అవినీతిగా గెలిచినట్టు. ఇట్లా భరణి అవినీతిగా గెలిచేది పర్వాలేదు, ప్రాబ్లం లేదు, దాన్ని పెద్దగా జూమ్ చేసి చూపించలేదు, మ్యాగ్నిఫై చేసి చూపించలేదు బిగ్ బాస్ టీమ్. కళ్యాణ్ వచ్చి అసలు నిజంగానే అది చూసి చెప్పాడా భరణి పేరు, తెలిసి చీటింగ్ చేశాడా తెలియకుండా చీటింగ్ చేశాడా అనేసి తెలీదు. వీళ్ళు చీటింగ్ చేశాడనేది డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ నేను చీటింగ్ చేశాను సార్ సారీ అని చెప్పేది ఒప్పుకునేది మంచి అయిపోయింది. కళ్యాణ్ నిజంగానే చీట్ చేశాడా లేదా తెలియదు మాత్రం పెద్దగా భూతద్దం పెట్టి తనుజ నువ్వు రామ కన్ఫెషన్ రూమ్ నీకు చూపిస్తాను ఎవరికి చెప్పొద్దు అని చెప్పేదా. ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందో. రగిలిపోతే ఎంత బాగుంటుంది, రగిలిపోతా ఉంది నాకైతే, రగులుతోంది ముగిలిపోదా అట్లా అనిపిస్తుంది. చెప్తూ కొట్టి సారీ చెప్తే నొప్పిపోతుంది ఆ టైప్లో. చెప్తూ కొట్టేసి సారీ సార్ అంటే భరణి నువ్వు వారమంతా తప్పులు చేసి వీకెండ్లో వచ్చి ఒప్పుకుంటే మాత్రం అవ్వదు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఫ్లోరాకి వీడియో చూపించి అమ్మ నీకు తెలీదా అమ్మ భరణి ముందు పడ్డాడు అని చెప్పేసి అంటే నాకు తెలుసు సార్ భరణి ముందు పడ్డాడని, బట్ మెజారిటీ డెసిషన్ వచ్చి పవన్ని తీసేయాలనేసి ఉంది, ఎందుకంటే పవన్ చాలా స్ట్రాంగ్ అక్కడ ఉన్నాడంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసేస్తారనే పాయింట్లో సంచాలక్కి ఏదన్నా ఆప్షన్ ఉంటుంది, సో సంచాలకి ఎవరినైనా తీయచ్చు అనే దాంట్లో నేను తీసేసాను సార్ అని చెప్తుంది అనమాట. ఫ్లోరాకు కూడా నీతి లేదు అసలు ఈ విషయంలోనే కాదు ఈ 5 వారాల్లో నాకు ఎక్కడ ఫ్లోరా వావ్ అనేలాగా ఒక్క చోట కూడా అనిపించలేదు. అసలు ఇన్ని వారాలు ఎందుకు సర్వైవ్ అయిందని అని చెప్పేసి చిరాకు వచ్చేసింది. సంచాలకుగా ఇస్తే ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు అంటే ఫేర్గా ఉండాలి కదమ్మా, ఫేర్గా తీసుకోవాలి కదా డెసిషన్. మీరు ఫేర్గా జడ్జ్మెంట్ ఇవ్వకపోతే జనాలు మీ గురించి ఫేర్గా జడ్జ్మెంట్ ఇవ్వరు అని చెప్పేసి అనింది. అసలు ఫ్లోరా సెకండ్ వారమే బయటికి పోయేదానికి రెడీ అయిపోయింది. 5వ వారం వరకు వచ్చిందానికి జనాలే ఫేర్ జడ్జ్మెంట్ ఇవ్వలేదని ఫ్లోరాకు కూడా తెలుసు. ఎంత అవినీతిగా అందుకని తీసేస్తున్నామని చెప్పేసి డెమోన్ పవన్ గురించి చెప్తారా? కొంచెమన్నా మానవత్వము మనస్సాక్షి ఏమన్నా ఉందా? అసలు శ్రీజ చాలా బ్రెయిన్ అందుకని శ్రీజాని తీసేస్తున్నాను అంట, కొంచెమన్నా మానవత్వం ఉందా? అప్పుడు నాగమావ డైలాగ్కి పెట్టాలనిపించింది నాకు, ఎంత కోపం వచ్చింది తెలుసా. నాగమావ డైలాగ్ ఏం తెలుసా, మంచి కంటెస్టెంట్ని తీస్తావా నీ మనసుకి నచ్చిన కంటెస్టెంట్ని తీసేస్తావా అంటే మంచి కంటెస్టెంట్లు ఉండాలి అనేది నాగమావ పాయింట్. అదే నాగమావ మంచి కంటెస్టెంట్ ఉండాలంటే మరి శ్రీజ మంచి కంటెస్టెంట్ బెడ్ మీద నుంచే శ్రీజాని తీయకూడదు అని ఆలోచించిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎందుకు తీసేస్తున్నారు? అప్పుడు నాగమావ ఫైట్ చేయలేడా? బెడ్ మీద నుంచి దింపేసిన దానికి భరణితో అంత మాట్లాడిన నాగమావ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేటప్పుడు ఏం మాట్లాడట్లేదా? ఎంత కోపం వస్తుందంటే నాకు ఫోన్ పగలగొట్టాలి, టీవీ పగలగొట్టాలి, బిగ్ బాస్ హౌస్ పగలగొట్టాలి, బాంబ్ లగాదే ఢిల్లీ తగలబడిపోవాలి అనే కోపం వస్తుంది. అసలు కొంచెం కూడా లాజిక్ లేదా? బెడ్ మీద నుంచి అయితే కిందకి దింపేయచ్చు, ఆడ బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయట పంపించచ్చు. బెడ్ మీద నుంచి కిందకి దింపకూడదు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయట పంపించచ్చు. అది ఏం లాజిక్? గుర్తు పెట్టాలనిపించింది. మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలా, మనకు నచ్చిన ప్లేయర్ ముందుకు వెళ్ళాలంటే మీకు నచ్చిన ప్లేయర్స్ని ముందుకు పంపిస్తున్నారు కదా, మంచి ప్లేయర్ని బయటికి పంపించి ఇంకేంది. ఇంకా యూకే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, అయ్యో నిజంగా నాకు ఆ పిల్ల మీద ఫీల్ అయిపోతుందేమో. యూకే అమ్మాయి అని చెప్పేసి అయ్యో ఉండలేదు అనేసి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంటే నాకు భలే కామెడీగా ఉండింది. మేబీ అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమో, బికాజ్ నేను కూడా మేబీ యూకే యూఎస్లో పోయి సెటిల్ అయితే కూడా ప్రాబబ్లీ చిత్తూరు స్లాంగ్ వదలనేమో. వీ నెవర్ నో. లావయ్యాను కదా నేను, కొంచెం బుగ్గలు వచ్చాయి. ఎంత డైటింగ్ చేస్తున్నా లావ్ అవుతున్నా. చేయి చూడండి జబ్బలు. భిక్షో లాగా ఉంది. ద రాక్ తెలిసి మీకు WWF చూసేవాళ్ళ చిన్నప్పుడు నేను బాగా చూసేదాన్ని. నా ఫేవరెట్ ఎవరు తెలుసా? అండర్టేకర్ అండ్ జాన్ సీనా. యూ కాన్ సీ మీ ఏంటంటే సుత్తెక్కడా ఇక్కడ. దాని తర్వాత రాముకి క్లాప్స్ కొట్టినారు. నువ్వు బెస్ట్ కెప్టెను, నువ్వు బెస్ట్ సంచాలకుగా కూడా అన్ని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుని ఉంటా. ఏడ తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడు? అసలు ఏం చేసినాడని రాము క్లాప్స్ ఏమన్నా చేసినాడు? కెప్టెన్గా ఏం చేసినాడు రాము? అన్ని ప్రాపర్గా చేసినాడు అంటే ఒక్కటైనా సొంత డెసిషన్ ఉండింది. అసిస్టెంట్ కెప్టెన్ లాగా ఉన్నాడు, భరణి మెయిన్ కెప్టెన్ లాగా ఉన్నాడు. రాము అసిస్టెంట్ కెప్టెన్, భరణి ఇమాన్యుయల్ మెయిన్ కెప్టెన్స్. అదే చేసింది రాము. ఇంకేం చేసినాడు? దానికి ఎందుకు క్లాప్స్? సంచాలకుగా డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నాడంటే నిలబడు, ముందొచ్చి కరెక్ట్ నేను సంచాలక్, నేను మాట్లాడుతున్నా తప్పు చేశారు అనేసి మాట్లాడు. అది కదా తీసుకోవాల్సింది.
తర్వాత సుమన్ శెట్టి నాది వాటర్ అది కూడా తీసేసి చూపించినారు ఫ్లోరాకి, అక్కడ కూడా అన్యాయం అనేసి అనిపించింది. బట్ ఆ విషయంలో అయితే సంచాలక్స్ది నేను తప్పని చెప్పను. ఎందుకంటే వాటర్లో ఏదైనా కొంచెం మనకి అక్కడ ఉండే పొజిషన్లో అది టచ్ అయినా కూడా టచ్ అవునట్టే కనిపిస్తుంది, టచ్ అవ్వకపోయినా టచ్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్లో మనం ఎక్కువసేపు ఉన్నాం అనుకో మ్యాగ్నిఫై అయిపోతాయి థింగ్స్. మన చేయి నార్మల్గా ఇంత సైజ్ ఉంటుందా, నీళ్ళల్లో ఎక్కువసేపు ఉందనుకో అది పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు టచ్ అవ్వకపోయినా టచ్ అయినట్టు కనిపిస్తుంది. అది సంచాలక్స్ వాళ్ళ థర్డ్ అంపైర్స్ ఏం కాదు కదా. సో ఆ డెసిషన్ నేనేం తప్పని చెప్పను ఫ్లోరాది రాముది. మిగిలినవంతా తీసుకునేది రాంగ్ డెసిషన్స్. ఈ టాస్క్లో కూడా ఆ టాస్క్ విషయానికి మళ్ళీ వస్తా. ఓకే, దాని తర్వాత సంజన బెడ్ టాస్క్లో నీకోసం నువ్వు ఎందుకు లేవంటే, సార్ నేను ఇలా సార్ 3 అబ్బాయిలు వచ్చి నా మీద వచ్చేసారు, నేను లాస్ట్ టైం ప్రాంక్ చేసిన దానికి అందరు నా మీద కోపంగా ఉన్నారు, ఇంక నేను ఏం చేయలేకపోయాను సార్ అని చెప్పేసానంది. దాని తర్వాత 3 అబ్బాయిలతో నేను కాంపీట్ చేయాలని అంటే, శ్రీజ చూడు, శ్రీజాకి అబ్బాయిలందరూ భయపడుతున్నారు. ఇది నాకు ఎట్లా అనిపించిందంటే సేమ్ 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 సెల్ఫ్ డబ్బా కాదు ఇంకేమి కాదు కానీ సేమ్ నాకు జరిగిన ట్రీట్మెంటే జరిగినట్టు అనిపించింది. నేను ఫస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ హౌస్లో నేను ఎందుకు 9th వీక్ ఎలిమినేట్ అయినప్పుడు అంత ఏడ్చానంటే, ఒకటి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండోది ఏంటంటే ఫస్ట్ వారం నుంచి గీతు చూడండి అలా అందరితో ఎలా ఆడుకుందో, గీతుని చూసి నేర్చుకో. వసంతి చూడు, గీతు చూడు సింగిల్గా ఎలా ఆడిందో. గీత ఒకటే ఆడిందా? గీతక్క 200 మార్క్స్. గీతక్క గేమ్ ప్లేకి నేను ఇచ్చేది సూపర్ 200 మార్క్స్, 10 out of 10 బెస్ట్. గీతుని చూసి నేర్చుకోండి. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే గీతుని అడుగుదాం. గీతు ఇస్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇంత లేపి 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 ప్రతి ఆటకి నన్ను అట్లా ఆకాశంలోకి తీసుకుపోయినారు ప్రతి వారం. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నేను ఎలిమినేట్ అవుతాను, ఓటింగ్ పడకున్నానో మరి ఎందుకో ఎలిమినేట్ అయ్యానో నాకు తెలీదు, వాళ్ళు ఎలిమినేట్ చేస్తుంటారు. కానీ ప్రతి వారం ఇట్లా ఆకాశానికి లేపి ఆడ నుంచి డమాన్ తోసేస్తున్నారు. ఎట్టుంటుంది నా ఫీలింగ్? సేమ్ అదే కదా శ్రీజాకి. ఈరోజు శ్రీజాని ఎంత పొగిడినారు. శ్రీజ నీ గేమ్ ప్లే సూపర్ అమ్మా, చాలా బాగా ఆడుతున్నావు శ్రీజ, నిన్ను చూసి అబ్బాయిలు భయపడుతున్నారు శ్రీజ, కంటిన్యూ అప్ ద సేమ్ థింగ్, నువ్వు చాలా చాలా బాగా ఆడుతున్నావు శ్రీజ, ఇంకా 100% ఇవ్వాలి, 200% ఇవ్వాలి అని చెప్పేసి శ్రీజాని అంతా లేపి 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 ఈరోజు ఆకాశానికి ఎత్తే శ్రీజ చూడు ఎట్లా చేసిందో. ఈరోజు సంజనతో కూడా శ్రీజాని చూడు ఎంత ఉందో అమ్మాయి సైజ్ ఎంత ఉంది, బట్ చూసావు శ్రీజ ఎలా ఆడిందో, శ్రీజాని చూడు అని చెప్పేసి లేపి 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 కరెక్ట్గా రేపు ఎలిమినేట్ చేస్తే శ్రీజని ఎట్టుంటుంది ఆ పిల్లకి? మనిషి కాదా ఆ పిల్ల? కనీసం నేనన్నా ఆడియన్స్ ఓట్లు పడకుండా ఎలిమినేట్ అయిపోయినా, ఆ పిల్ల ఆడియన్స్ ఓట్లు పడింది, టాప్లో ఉంది, కళ్యాణ్ ఓట్లు పడుంటాయి, నిన్న తనుజ అయిపోయిన తర్వాత తనుజ ఓట్లు పడుంటాయి. ఇంతమంది ఓట్లు పడిన తర్వాత కూడా అంత మొత్తం అసలు టాప్ లిస్ట్లో ఉంటే, ఓటింగ్లో టాప్ లిస్ట్లో ఉంటే కూడా శ్రీజ ఎలిమినేట్ అవ్వడం అసలు కొంచెం న్యాయము, మనస్సాక్షి ఎంత దారుణమైన అన్యాయం అంటే అంత అన్యాయం, చాలా అన్యాయము. ఏ కంటెస్టెంట్కి ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ సీజన్లో ఇంత అన్యాయం జరగలేదు. ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చి ఉంటుంది, ఎంత వర్క్ డిలే చేసుకొని వచ్చి ఉంటుంది, తన సొంత పెత్తనాలతో అతి చేసి బయటికి వెళ్ళిపోయినా ఓకే, ఎంత కష్టపడి ఆడేసి బయటికి పోయి ఉంటుంది. అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్. నేను ఏమీ చేయలేను. మీరందరూ గీతక్క ఏదో ఒకటి చేయండి నాకు మెసేజ్ పెడితే నాదే నేను బీక్కోలేక బయటే ఉంటున్నా. శ్రీజాత్ నేనేం చేయగలుగుతా? జస్ట్ ఆ విషయానికి బాధపడ్డాను తప్ప నేను ఏమీ చేయలేను. వెరీ బ్యాడ్ అబ్బా. దాని తర్వాత శ్రీజ అండ్ రాము బయట పంపలేదనే మ్యాటర్ ఏంటి? సంజనకు బాగాలేదు నేను ఇక్కడే ఉంటానంటే బయటికి పంపించాడంట. భరణి వచ్చి చేయి బాగాలేదు అనేసి అన్న కూడా లోపలే పడుకోబెట్టాడంట. దానికి రాము వచ్చి సార్ నాకు భరణి చెప్పింది, అప్పుడు రాము వచ్చి సార్ అవును సార్ తనకి షోల్డర్ పెయిన్ ఉంది అనేసి అన్నాడు, అప్పుడు నేను ఇక్కడే పడుకోమన్నాను అనేసి అన్నాడు. ఆ మ్యాటర్ గుర్తుంది రాముకి. దాని తర్వాత నాగమా అన్నాడు నువ్వు సంజనాన్ని ఎందుకు బయటకు పంపించావు అంటే నువ్వు ఎక్కడ బ్యాడ్ అయిపోతావో బ్లాక్ మార్క్ పడిపోతుంది నీ మీద అనేసి భరణి వచ్చి చెప్పాడు, అందుకనే నువ్వు బయటకు పంపించావు అంటే సార్ నాకు గుర్తులేదు సార్ అన్నాడు. అది ఎట్టా మిగిలినవన్నీ గుర్తుంటాయి, నువ్వు దేంట్లో అయితే తప్పు చేసినావు ఆ విషయం గుర్తుంటుందా రాముకి? అదేమో నాకు అర్థం కాలే. శ్రీజతో హౌస్ అంతా మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్ అనుకుంటున్నారు శ్రీజ, కీప్ దిస్ అప్. నీకు నిజం తెలిసినా నీ గురించి నువ్వు ఆర్గ్యూ చేసుకోవట్లేదు, అక్కడే తేడా వచ్చేస్తుందని చెప్పేసి బొక్క టాస్క్ చూపించినారు. ఆ బొక్క టాస్క్లో ఫస్ట్ డెమాన్ పవన్ కంటే శ్రీజనే ఎక్కువ బయటకు వచ్చిందనే పాయింట్ చూపించారు. నేను నిన్న కూడా రివ్యూలో చెప్పాను, శ్రీజ మొత్తం బయటకు వచ్చినా కూడా ఎవరు తెలుసుకుంటున్నారా బాబు, సంచాలక్స్ పెట్టిన రూల్ ఏంటంటే మొత్తం బయటకు రావాలి, కాల్తో సహా మొత్తం బయటకు వస్తే, నేను చేతులు పెట్టి బాడీ సగం పెడితే నేను కన్సిడర్ చేయను, మొత్తం ఆ బొక్కలోంచి బయటకు వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేస్తాను అనేసి అన్నాడు. ఆ టైంలో శ్రీజానే పవన్ కంటే ఇంకొంచెం బయట ఉంటే కూడా మొత్తం వచ్చేదానికి ఛాన్సే లేదు, ఎందుకంటే శ్రీజ కాల్ గట్టిగా పట్టేసుకునింది. పేరేమి ఫ్లోరా
చాలా గట్టిగా ఉంది, అసలు వదిలే ఛాన్సే లేదు శ్రీజ కాలని. సో ఆ పాయింట్లో వీళ్ళు పాజ్ అంటుంటే కూడా ఈ బజర్ మోగే ముందే కళ్యాణ్ బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి కళ్యాణ్కి ఆ పాయింట్ ఇచ్చినారు. అక్కడ శ్రీజ బయట ఉన్నా కూడా శ్రీజ కాలు బయటికి పెట్టే ఛాన్స్ లేదు. ఆ పాయింటే నేను చెప్పాను. దానికి కూడా బ్లాక్ స్టార్ వచ్చి కళ్యాణ్తో పెట్టించండి, కళ్యాణ్కి నిజం తెలిసినా కూడా నీకంటే శ్రీజ బయటకు వచ్చిందనేసి తెలిసినా కూడా నువ్వు ఒప్పుకోలేదు కదా, అట్లాంటి కళ్యాణ్కి ఇవ్వండి అనేసి. అంటే సర్కాస్టిక్గా కళ్యాణ్ నీతి లేనోడు కాబట్టి అట్లాంటి వాటితో బ్లాక్ స్టార్ పెట్టించుకునేలాగా ఇండైరెక్ట్గా కళ్యాణ్ పొడిచినట్టు అనిపించింది. అప్పుడు కళ్యాణ్ అన్నాడు, సార్ నా ఫ్రెండ్ సార్ అట్లా ఎట్లుంటుంది సార్, వీళ్ళంతా మొత్తం కాల్ బయటికి రావాలి అనేసి అన్నారు సార్. ఆ పాయింట్లో నా కాల్ బయటకు వచ్చేసింది, నా ఫ్రెండ్ నేను ఎందుకు అన్యాయం చేస్తామనేసి అనుకుంటాను సార్ అనేసి చెప్పినాడు. అది దాని తర్వాత నాగమా వచ్చి రితు టార్గెట్ చేస్తుందనేసి ఫీలింగ్ అని అడిగినాడు. రితు వచ్చి నేను అసలు టార్గెటే చేయలేదు, నాకు అసలు తెలియని కూడా తెలియదు అనేసి అనింది. ఇంకా అది అయిపోయింది. దాని తర్వాత సుమన్ శెట్టి వీడియో తర్వాత పవర్ అస్త్ర సిచ్యువేషన్స్ని ఏ టైంలో అయినా కంట్రోల్ చేయొచ్చు అనేసి పవర్ అస్త్ర ఒకటి ఇచ్చినారు. దాని తర్వాత తనుజ వచ్చి రాముకి ఇచ్చింది, ఫస్ట్ తనకు ఓన్ థాట్స్ లేవు, డెసిషన్ మేకింగ్ లేదని, కరెక్ట్. దివ్య వచ్చి కళ్యాణ్కి ఇచ్చింది, ఆబ్వియస్లీ కళ్యాణ్నే ఇరిచేస్తుంది, ఎందుకంటే ఉన్న వాళ్ళలో చూసుకుంటే ఎక్కువ బ్రెయిన్ పెట్టి ఆడలేడు, జస్ట్ ఫిజికల్గా మాత్రమే బ్రెయిన్ ఉంది అనేసి చెప్పింది, అయిపోయింది. భరణి వచ్చి తనుజకి ఇచ్చినాడు. ఆ తనుజకి ఎందుకు ఇచ్చినాడు అనేసి అనిపించిందంటే మధ్యలో యూకే పిల్ల ఒక పిల్ల మాట్లాడింది, మీరు బాండ్స్తోనే ఎక్కువ అయిపోతున్నారు, మీరు జనాలకి నచ్చట్లేదు, బాండ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, బాండ్స్ అంతా పక్కన పెట్టి ఫస్ట్ గేమ్ ఆడండి అని చెప్పేసి ఆ యూకే పిల్ల వచ్చేసి చెప్పిన తర్వాత భరణి వచ్చి జనాలలో బాండ్స్ అనేది ఎక్కువ పోతుందా, ఓకే నాది తనుజది బాండ్ సరిగ్గా పోవట్లేదేమో ఆడియన్స్లో, నేను ఆ బాండ్ ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నాను అని చెప్పేసి జనాలకు నచ్చలేదేమో, సో దాన్ని నేను మార్చుకోవాలి అనే పాయింట్లో భరణి వచ్చి తనుజది తీసేస్తున్నాడు. సార్ తను చాలా ఎమోషనల్, అంత ఎమోషనల్గా ఉండే వాళ్ళకి పవర్ అస్త్రం అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను అనేసి అన్నాడు. నేను జస్ట్ ఒక 3 వారాల ముందు నాన్న 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 అనే సోది హౌస్లో ఎక్కువైపోయినప్పుడు ఒక మాట చెప్పిన, 3 వారాల ఒక 2 వారాల ముందు వేసుకోండి, ఏమని చెప్పిన, చూస్తూ ఉండండి భరణి తనుజ ఇద్దరు ఆపోజిట్ అయ్యే సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుందని చెప్తానే ఉన్నా. అది మొదలైపోయింది ఆల్రెడీ. నేను బాలా అన్న క్లోజ్గా ఉండేటప్పుడే అనుకున్నా మా సీజన్లో ఫస్ట్ 3 వారాలు క్లోజ్గా ఉన్నప్పుడు 4వ వారం ఆయన ఎప్పుడైతే కొంచెం అగ్రెషన్ లేదు బాలాదిత్య అని వెంటనే ఫస్ట్ అగ్రెషన్ నా మీద చూపించారో అది గేమ్ వైజ్ హీ గేవ్ ఇస్ బెస్ట్. నేను ఆ విషయంలో చెప్పట్లేదు, బట్ నాకు ఆపోజిట్గా వచ్చింది కాబట్టి నేను అది చేస్తాను, జస్ట్ షేరింగ్ ఇట్. బాలా అన్న నాకు లైఫ్లో చాలా చేశాడు, చాలా 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 చేశాడు. బాలాదిత్య అన్న వల్లే మా డాడీ ఆపరేషన్ కూడా చాలా బాగా సాఫీగా అయింది. బట్ నేను జస్ట్ బిగ్ బాస్ గేమ్ వరకు మాట్లాడుతున్నా. సో 3వ వారంలో అగ్రెషన్ కనిపించట్లేదు బాలాదిత్య నీలో అని చెప్పేసి నాగమా అంటే 4వ వారంలో ఆ అగ్రెషన్ ఫస్ట్ నా మీద చూపించాడు. ఎందుకు ఇంకా వేరే వాళ్ళ మీద చూపించలేడు అనే ఒక పాయింట్లో ఏ నెగిటివ్ వచ్చినా కూడా నెగిటివ్ ట్యాక్స్ నాకే ఇచ్చేవాడు, నామినేట్ చేసేవాడు, నేను రివర్స్ చేసేదాన్ని కాదు, బికాస్ నాకు ఆ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చేసేదాన్ని కాదు. తను గేమ్ లాగా చూడకుండా బంగారు తల్లి నువ్వు బయటికి వెళ్ళవు అనేసి నాకు నమ్మకం, బట్ నేను నిన్నే నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అదంతా ఇవ్వడం నార్మల్గా వేరే వాళ్ళు చేస్తే నేను హర్ట్ అయ్యేదానికన్నా బాలా అన్న నన్ను ఇది చేసినప్పుడు నేను ఎక్కువ హర్ట్ అయిపోయినా. ఎందుకంటే ఆ బాండ్ ఉండింది, నేను అన్న అనేసి నిజంగా అనుకున్నాను కాబట్టి ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఫర్ హిమ్, జెన్యూన్గా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఎక్కువ హర్ట్ అయిపోయినా. సేమ్ ఇక్కడ తనుజ భరణి మ్యాటర్లో కూడా అదే జరుగుతుంది. ఇదే భరణి కాకుండా వేరే ఎవరైనా వచ్చి తనుజ అది విరిచేస్తుంటే తనుజ అంత ఫీల్ ఉండదు, బట్ భరణి విరిచేశారు కాబట్టి ఖచ్చితంగా తనుజ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. అండ్ నిన్ననే అంటా ఉండింది నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ లేదని. అట్లా నాన్న వచ్చి ఇరిచేశాడంటే ఎక్స్పెక్టేషన్స్ మొత్తం నా ఆశలు సమాధి చేస్తూ లాగా అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటుంది. సో దీని తర్వాత ఏం జరిగింది లైవ్ అనేసి మనకు తెలియదు, ఎందుకంటే ఈ ఎపిసోడ్ నిన్న జరిగింది. రేపు అంటే ఈ రోజు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత కంటిన్యూ అయితే మనకి లైవ్ టెలికాస్ట్లో వస్తుంది, కానీ సాటర్డే నైట్ ఏం జరిగిందో మనకి లైవ్ టెలికాస్ట్లో రాదు కాబట్టి ఆ రోజు రాత్రి ఏం జరుగుంటుంది లైవ్లో అనేసి మనం ఊహించుకోవడమే తప్ప ఏమి చేసి ఉండలేం. వచ్చి మాట్లాడుంటాడా భరణి తనుజతో, తనుజ మాట్లాడుంటుందా, కళ్యాణ్తో మాట్లాడుంటుందా, కళ్యాణ్ అడిగేసి ఉంటుందా, నువ్వు ఎలా కనిపెట్టావు భరణి తీశాడు అని చెప్పేసి అడిగేసి ఉంటుందా, ఏం తెలియదు మనకి. దాని తర్వాత కళ్యాణ్కి ఏం డైలాగ్ చెప్పినా నాగమా అనేది రాసుకున్నా, నువ్వు బయటకు వచ్చినప్పుడు తెలుసు నువ్వు వచ్చినా తను వచ్చిందని కట్టింగ్ ఇచ్చాడు కదా, ఆ కళ్యాణ్ అడుగుదాం అనేసి అన్నాడు. అంటే శ్రీజాతో నువ్వు బయటకు వచ్చినా కూడా తనే బయటకు వచ్చినట్టు కట్టింగ్ ఇచ్చాడు కదా దాంట్లోంచి, ఆ కళ్యాణ్ నీకు బ్లాక్ స్టార్ ఇస్తారులే అని. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చి దివ్యాన్ని తీసేసిన తర్వాత ఆల్రెడీ బయట చూసి వచ్చింది ఎవరు ఏంటి అని క్లారిటీ ఉంది, పవర్ వస్తే ఆ బాండ్ వరకే ఉంటుందనేసి నా ఫీలింగ్ అని చెప్పేసి తర్వాత బయటకు వచ్చి చాలా తెలివిగా
కళ్యాణి పంపించాలా రాముని పంపించాలా, లోపల మిగిలింది ఇమ్మాన్యుయల్ది భరణిది ఫొటోస్, కళ్యాణి పంపించాలా రాముని పంపించాలా. యాక్చువల్లీ అయితే రాముని పంపించుంటాడు, ఎందుకంటే కళ్యాణ్ కంటే రాము క్లోజ్ కాబట్టి. బట్ ఏంటి, రాము ఒకవేళ హౌస్లోకి పోయాడంటే ఇమ్మాన్యుయలా భరణియా అనేసి వచ్చినప్పుడు రాము ఇమ్మాన్యుయల్దే విడిచేస్తాడు, భరణికే పవరాస్త్రం వస్తుంది. కాబట్టి చాలా చాలా తెలివిగా అదే కళ్యాణ్ వెళ్తే కళ్యాణ్కి భరణికి ఆల్రెడీ పడట్లేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో విభేదాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి డిస్క్రిపెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ని పంపించినామంటే అప్పుడు భరణిది విడిచేస్తాడని ఒక చాలా తెలివైన పాయింట్లో కళ్యాణ్ని లోపల పంపించాడు, రాముని పంపించకుండా పవరాస్త్ర కోసం. సో చాలా తెలివిగా ఇమ్మాన్యుయల్ అనుకున్నట్టే పోయి భరణిది విడిచేశాడు. విడిచేసిన తర్వాత ఏమని చెప్పాడు, బాండ్స్ మధ్యలో ఇరుక్కుపోయి మాట బ్రేక్ చేస్తారనేసి అనిపించింది. సో తను ఒకరికి మాట ఇచ్చేసి ఉంటాడు, బట్ ఆపోజిట్ పర్సన్లో ఇంకా క్లోజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తను హీల్ టేక్ అ స్టెప్ బ్యాక్. సో అందుకని నేను భరణి తీసేస్తున్నా అని చెప్పేసి భరణి తీసేశారు. అది ఈరోజు జరిగింది. సో ఆ పవరాస్త్ర ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనేసి అన్నారు. దాని తర్వాత ఏదో సాఫ్ట్ టచ్ టాస్క్ వచ్చింది, ఆ టాస్క్ పక్కన పెట్టేస్తే ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. వాట్స్ ద టైం? 10:50. ఓకే, సో అది ఈరోజు ఎపిసోడ్. మీకేమనిపించింది? బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెన్సే కాకుండా బిగ్ బాస్ కూడా కళ్యాణ్ని శ్రీజని ఏమైంది నాకు అర్థం కావట్లేదు, గ్యాస్ ప్రాబ్లం టార్గెట్ చేస్తున్నారనేసి నాకు అనిపించింది. మీకేమనిపించింది? నాకైతే సీరియస్లీ అదే అనిపించింది. అండ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఒక్క రవ్వ కూడా నాకు నచ్చలేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ శ్రీజ ఎలిమినేట్ అవ్వడం మాత్రం బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక బ్లాక్ మార్క్, బ్లాక్ డే తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో. బికాస్ షీ అబ్సల్యూట్లీ డిజర్వ్ టు స్టే ఇన్ ది హౌస్. ఇన్ని రోజులు వేరే, ఫస్ట్ 2-3 వారాల్లో పోయినా వేరే, ఇప్పుడు ఇంత బాగా ఆడి ఇంత మంచి పేరు తెచ్చుకొని నిన్న నాగమావ నువ్వు సూపర్ పవర్ఫుల్ ప్లేయర్, మగపిల్లకాయలు నిన్ను చూసి భయపడతావు అని అంత లేపి ఆడలేపి ఆడించి పడేస్తే ఆ పిల్ల ఏడ తట్టుకునేది? ఎంత బాధగా ఉంటుంది అసలు. మనకి తలుచుకునే మనకే ఎట్లుంటే తనకి ఎట్లుంటుంది. ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ శ్రీజ ఫర్ దిస్ పాయింట్. సో మీకేమనిపించింది అది కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నట్లే. అండ్ ఈ వీడియో కుదిరితే హైప్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి వస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రిల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ.